దీప ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ నిర్మాణం వహించగా దర్శకత్వం వహించిన మన అమ్మ రాజశేఖర్ తల సినిమా బీభత్సమైన క్రేజ్ క్రియేట్ చేసింది అనమాట. అసలు ఈ తల మూవీ మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అందరూ అసలు వాళ్ళ తలలు బద్దలైపోయినాయి అనే రేంజ్ లో ఉన్నాయి. అయితే అమ్మ రాజశేఖర్ గారు ఈ సినిమాలో ఆయన తనయుడు అన్నటువంటి రాగిన్ రాజ్ని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో చాలా కొత్త కాన్సెప్ట్, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో కొంచెం మనకి ఏదైతే జిమ్మిక్ ఉందో అదంతా మనకి మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సో ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది, సూపర్గా ఉంది. ఒక టీనేజర్ బాయ్ అయినప్పటికీ కూడా స్టిల్ అమ్మ మీద ఉన్న ప్రేమతోటి ఒక మంచి యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుంది. అందులో మళ్ళీ చాలామంది ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. రాజీవ్ కనకాల కావచ్చు, ఇంద్రజ గారు కావచ్చు, ఇలా చాలామంది మంచి యాక్టర్స్ అందరూ ఉన్న ఈ మూవీలో ఇప్పటికే టీజర్ రిలీజ్లు, ఆడియో లాంచ్లు, ట్రైలర్ లాంచ్లు ఇవన్నీ సూపర్గా జరుగుతుంటాయి. అంత బాగుంది అని అనుకునే టైంలో సడన్గా ఎక్కడ చూసినా సరే ఇంత సూపర్గా వెళ్తుంది, మళ్ళీ ఒక చిన్న స్టెప్ బ్యాక్ అవుతుంది. సూపర్గా మూవీ హిట్ అవుతుంది, మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ అవుతుంది అనే టైప్లో అవుతుంది అనమాట. ఈ సినిమా February 14th రిలీజ్కి రెడీగా ఉంది. ఇదే టైంలో మనకి తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది కదా. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్లో అన్ని కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అమ్మ రాజశేఖర్ గారు అయితే హై బీపీ తోటి పడిపోవడం జరిగింది. దీంతో మొత్తం అందరికీ కూడా ఒకలాంటి టెన్స్ క్రియేట్ అయింది. అసలు వాళ్ళ బాబుది ఒక మూవీ అనుకున్న తర్వాత తీద్దాం అనుకొని థియేటర్స్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ మనకి ఇంకా చూసుకుంటే గట్టిగా మాట్లాడితే ఇంకో 2-3 days కూడా లేదు. ఈ లోపు ఆయనకు హై బీపీ రావడం, అట్లా మొత్తము ఈవెంట్లో పడిపోవడం అనేది అందరినీ టెన్షన్కి గురి చేసింది. అలా మొత్తంగా ఈ సినిమా రిలీజ్ గురించి ఎంత తపన పడుతున్నారో ఒక తండ్రిగానే కాకుండా ఇంకొక దర్శకుడిగా కూడా ఆయన కష్టం మనకు తెలుస్తుంది. దాంతోపాటు అవన్నీ చూసిన తర్వాత మొత్తం పిల్లలకి కానీ వాళ్ళందరికీ ఒక మోటివేషన్ అనేది డౌన్ అవుతుంది. బట్ అవేవి పోకుండా ఆయన కొంచెం చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ అవుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మనకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతానికి అమ్మ రాజశేఖర్ గారు అయితే బాగానే ఉన్నారు. బట్ అనుకునే సిచ్యువేషన్స్లో యాక్చువల్ ఏం జరిగిందంటే ఆయన పడిపోయినప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్లో యాక్చువల్ కొంచెం చుట్టుపక్కల చాలా మంది జనాలు ఉన్నారు, కానీ నైట్ టైమ్స్ కూడా అదే ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంది. చుట్టూ ఎవరు అందుబాటులో ఆ టైంలో లేకపోవడం. సో దీనివల్ల ఏంటంటే అటు సినిమా రిలీజ్ గురించి ఆలోచించాలా, లేకపోతే అమ్మ రాజశేఖర్ గారి హెల్త్ గురించి ఇలా ఆలోచించాలా అనే టెన్షన్లో అటు టీమ్, క్రూ అంతా కూడా పడిపోయారని మనకైతే అర్థమవుతుంది. ఇంత తపన పడుతూ ఇంత న్యూ కాన్సెప్ట్ తోటి తన కొడుకుని ఒక పరిచయం చేయాలని తీసుకొచ్చిన ఈ తల మూవీ హిట్ అవుతుందా లేదా అనేది అయితే మనకు February 14th తెలుస్తుంది. February 14 తర్వాత ఆడియన్స్ కనుక బహుశా ఒకవేళ సినిమా సక్సెస్ అయ్యి హిట్ అయితే ఇదే అమ్మ రాజశేఖర్ గారికి 1000 కోట్ల ఆనందం అని మనం చెప్పొచ్చు. అంటే ఎవరికైనా సరే ప్రాబబ్లీ పేరెంట్స్కి పిల్లలు మంచి హైట్స్కి వెళ్తే బాగుంటుందనే కోరుకుంటారు. మళ్ళీ వాళ్ళ దర్శకత్వంలోనే పిల్లలు మంచి సినిమా హిట్ ఇచ్చారు అని అంటే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అదే అమ్మ రాజశేఖర్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. మరి మొత్తంగా అయితే ఇది సిచ్యువేషన్ బట్టి తల మూవీ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అదే టైంలో కొన్ని అడ్డంకులు అయితే వస్తూ ఉన్నాయి, చాలా రకాలుగా వస్తున్నాయి. మరి వాటన్నిటిని అధిగమించి టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తుంది. February 14 తర్వాత తెలుస్తుంది మరి మనకు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు. ఈ న్యూ కాన్సెప్ట్ అయితే నేనైతే ట్రైలర్ చూసాను, మీరు చూసిన తర్వాత మీకు కూడా ఏమనిపించిందో ఇక్కడ కమెంట్ చేయండి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి. మరి మూవీని థియేటర్లో మిస్ అవ్వకుండా February 14 చూసిన తర్వాత అప్పుడు మనం ఇచ్చే భరోసా కావచ్చు, ఆడియన్స్ ఇచ్చే భరోసాకి అమ్మ రాజశేఖర్ గారు ఒక ఉపశమనంగా ఫీల్ అవుతారు కావచ్చు. చూద్దాం మరి నెక్స్ట్ మూవీస్లో ఇంత టగ్ ఆఫ్ వార్ తల మూవీ టగ్ ఆఫ్ వార్ ఎలా ఇస్తుందో. ఇదైతే ఇవాళ మూవీ అప్డేట్స్ ఇవి అనమాట. నెక్స్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య సైనింగ్.